ఇప్పుడు అక్కడ మతహింస అనేది ఏదో పాకిస్తాన్లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్లో ఉంటుంది. 13 మంది ఆడపిల్లల నుంచి 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు పాకిస్తాన్. అందరూ కూడా హిందూ ఆడపిల్లలు. రేపులు, మర్డర్లు, ఖాళీ కడుపు, రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు ఆ దేశం వదిలేసి ఈ దేశం మన యావరేజ్ ఫ్యామిలీ 7. ఇప్పటికీ అక్కడ రక్తం ఇంకా వేడిగా ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి ఎడ్యుకేషన్ చదివేలా కదా. ప్రతి స్కూల్లో కూడా ఆధార్ కార్డు ఎవరికైతే వస్తుందో ఎడారి మధ్యలో వాళ్ళని అలా రాళ్ళకి వదిలేసి ఉన్నారు. వదిలేసి ఉంటే ఈ మంచాలని సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పెట్టుకోవడం, దాని కింద కూర్చోండి. అది ఈ మత సిద్ధాంతాలు ఏవి తెలియకుండా, అంటే చరిత్రలో జరిగిన నష్టం ఇవేమీ తెలియకుండా పెద్ద మనుషులు కొంతమంది అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు మంచి చెప్తారు, వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఉరి తీసిన పాపం లేదనేది నా అభిప్రాయం. ఎప్పుడు చిరునవ్వు అనేది జరగదు. వాళ్ళు ఒకటే మాట అంటారు, కిరణ్ భాయ్ ఏదో ఒక రోజు ఇది దాటిపోతుంది ఈ కష్టము, కానీ మేము హిందువులుగా ఉంటాము, మా పిల్లలు సేఫ్గా ఉంటారు, మాకు అది చాలు. मंदिर तो भगवान को तो पहले बिठाना चाहिए, फिर कृपा होगी भगवान की तो ऑटोमेटिक घर भी बन जाएगा. ఇప్పుడు వీళ్ళందరితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం మొత్తం క్యాంప్ అంతా చూద్దాం. తప్పకుండా. అన్ని ఇల్లు చూడండి, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. అక్కడ ఆడపిల్లలకి 7-8 వస్తున్నాయి అనగానే భయపడిపోతారు. స్ట్రీట్ లైట్స్ ఫస్ట్ సోలార్తో పెట్టాం. పెట్టిన తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో పోల్స్ పెట్టి ఇంటింటికి మీటర్ పెట్టేసి మన వాళ్ళు ఇచ్చారనమాట. జై శ్రీరామ్, భారత్ మాతా కి. ये हमारा भारत है. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో ఒక విశిష్టమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. చొక్కపల్లి కిరణ్ గారు. రెఫ్యూజీ ఎయిడ్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఫౌండర్ అయిన. అయితే ఈ ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తుంది, దీని యాక్టివిటీస్ ఏంటి అనేది తెలుసుకుంటే మీరు కాస్త షాక్ అవుతారు. విదేశాల్లో తిరస్కరణకి, మతహింసకి గురైనటువంటి హిందువులకి భారతదేశంలో ఆశ్రయం కల్పించేటటువంటి పనిని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. అసలు దీని పూర్వాపరాలు ఏంటి, ప్రస్తుతం ఎంతమంది ఇలా నిరాశ్రయులయ్యారు, విదేశాల్లో హిందువులు ఎంతమంది మతహింస బారిన పడ్డారు, వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎలా సేవ్ అవుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది అనేది మనం కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు ఢిల్లీ వరకు. అలాగే శివశక్తి, అలాగే మన హిందూ జనశక్తి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడి వరకు ఎవరు రారు. సో ఫస్ట్ టైం ఈ యొక్క ఏదైతే మీరు చెప్పినట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన ఏదైతే హిందూ సోదరీమణులు తప్పించుకొని పారిపోయి చాలా దీనస్థితిలో భారత్ రావడం, వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాలా వరకు తెలియదు. సో అటు సైడ్ అయితే అసలు ఇది తెలిసేది లేదు. సో మీ ద్వారా ఇది అందరికీ, భారత్లో ఉన్న హిందువులందరికీ అలాగే అందరికీ కూడా తెలవటం చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి వర్క్ మీరు? నేను సేవలో అయితే ఆల్మోస్ట్ 12-13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి. మొదట నేను ఇది మన ఆంధ్ర ఒడిశా బార్డర్, కోరాపుట్ డిస్ట్రిక్ట్, అలాగే అరకు వ్యాలీ ఈ ఏరియాలో నేను పని మొదలు పెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే ఏదైతే గిరిజన ప్రాంతంలో వెనకబడినతనము, దాంట్లో నుంచి ఏంటంటే అక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ ఉండేది. ఏదైతే మన భారత్ వెళ్తున్న దిశకి అలాగే మన వాళ్ళు ఉన్న పరిస్థితికి చాలా గ్యాప్ ఉండింది. సో దాన్ని ఎలాగ మనం కలపాలి, వాళ్ళని మన భారత్ ప్రోగ్రెస్లోకి ఎలాగ వాళ్ళని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను అక్కడ పని నేను. అలాగే అప్పటికి నేను కూడా ఏంటంటే చాలా కొంచెం ఆధ్యాత్మికత, అలాగే మన వేదాస్ కానివ్వండి, ఉపనిషత్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, వీటిల్లో నేను చాలా పాటించటము, వాటిని గ్రౌండ్ మీద ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడ పని మొదలు పెట్టాను. సో అక్కడ 7 ఏళ్ళు నేను అక్కడ జనాల్లోనే ఉండి, వాళ్ళతో పాటే మన గిరిజనులతో పాటు ఉండి అక్కడ స్కూల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఇలా వీటన్నిటిలో కూడా అక్కడ పని చేయడం జరిగింది. కానీ ఏ పని మొదలు పెట్టినా కూడా మన అవసరము మనం సర్వ్ చేసే జనాలకి ఏ రోజైతే లేదో
ఆ రోజు నేను సక్సెస్ఫుల్ అన్న ఉద్దేశంతో మనం పనిచేస్తాము. సో అక్కడ ఏదైతే మనం వర్క్ స్టార్ట్ చేసామో దానికి అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అక్కడ గిరిజనులే ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు. సో దాని తర్వాత నేను ఆల్ ఓవర్ భారత్ మనం ఎట్లా పనిచేయాలి, మనం బిల్డ్ చేసిన నెట్వర్క్ అన్న ఉద్దేశంతో నేను ఈ హిందూ శరణార్థుల మీద రీసెర్చ్ చేస్తూ ఈ పనికి మొదలు పెట్టడం జరిగింది. దీనికి పూర్వం ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా మీరు స్టార్ట్ చేయకముందు? లేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నా కూడా ఎట్లా అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవత్వంతో ఇప్పుడు ఈ క్యాంప్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మన హరిఓం బాయ్ అని చెప్పి వాళ్ళు ఈ క్యాంప్ని మొదలు పెట్టారు. సో అలా అక్కడ ఇండివిజువల్గా ఆ ఊర్లలో జోధ్పూర్లో ఎవరో ఒకళ్ళు ఒక 2-3 క్యాంపులు మన హిందువులు పాపం వస్తున్నారు అని అట్లా స్టార్ట్ చేసిందే ఉంది. కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఫోకస్డ్గా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఒక పాలసీ బేస్ మీద కానివ్వండి మనమే మొదలు పెట్టాము అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు హిందూ శరణార్థులు ఉంటారు కదా, వీళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారు? మీరే వాళ్ళని కాంటాక్ట్ అవుతారా? అలాగా అంటే ఇప్పుడైతే కంప్లీట్గా మాకు ఒక మంచి నెట్వర్క్ ఏర్పడింది. అప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా అయితే ఈ క్యాంపు ఆల్రెడీ కొంత హ్యాండిల్ చేయడం జరుగుతుంది, అలాగే రకరకాల క్యాంపులు కొంతమంది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో వాళ్ళని మాత్రమే మేము సపోర్ట్ చేసి మేము ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు అక్కడ కూడా చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇలాగా కింద వీళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇలా లేదు, వాళ్ళు గుజరాతీస్ అయితే గుజరాత్లో కరాచీ నుంచి ఆ ఏరియా నుంచి వస్తుంటే ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే భీల్ కమ్యూనిటీ ఇలా కమ్యూనిటీస్ అని మన SC ST సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు రాజస్థాన్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఇట్లాగా వాళ్ళకి ఇష్టం తగ్గట్టు మేము ఆ ఏరియాలో వాళ్ళని రీసెటిల్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది ఎమ్మటే మేము మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అక్కడ మతహింస అంటే ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు అక్కడ, వీళ్ళ అనుభవాలు ఏం చెప్తారు? అంటే చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 2 బుక్స్ కూడా రాస్తున్నాను వాటి మీదే. ఇప్పుడు అక్కడ మతహింస అనేది ఏదో పాకిస్తాన్లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి నేను హిందువుని అని. చెప్తే వాళ్ళు సపరేట్ ప్లేటు సపరేట్ గ్లాసు ఇస్తారు, అది మీరే కడిగి వెళ్ళిపోవాలి. స్కూల్లో క్లియర్గా హిందూ పిల్లలకి వేరువేరుగా వాటర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా మన ఆడవారి పరిస్థితి అంటారా అది దీనం. 13 మంది ఆడపిల్లల నుంచి 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. పాకిస్తాన్ అందరూ కూడా హిందూ ఆడపిల్లలే. ఓన్లీ పాకిస్తాన్, ఓన్లీ సింధ్ ప్రావిన్సే, పాకిస్తాన్ మొత్తంలో ఇంకా అసలు లేరు ఎక్కడ. సింధ్ ప్రాంతం అనేది ఏదైతే ఉందో ఇది మన గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి సంవత్సరానికి 1300 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. అంటే వాళ్ళని తీసుకుపోయి కన్వర్ట్ చేయటము, ఇంకా వాళ్ళని రకరకాల హింసలు పెట్టడము, రకరకాలుగా ఎక్కడైనా మన చైనా కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి అటు సైడ్ వెళ్ళిపోవటము. ఇంకా ఒక విధంగా కాదు, ఒక హిందూ యువతి అంటేనే వాళ్ళకి ఒక కన్వర్ట్ చేయడానికి ఒక కమోడిటీ. అంటే ప్రభుత్వాలు అసలు దీని మీద ఏం పట్టించుకోవా? అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఉండదా అసలు? మీకు అంటే మీరు సెడ్ ఇది ఏదైతే ఇష్యూ ఉందో మీకు కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నట్టు లెక్క. కాబట్టి మీరు కుదిరితే నేను ఆల్రెడీ మీ వీడియోస్ అవి చూసాను, మీరు చాలా అద్భుతమైన రీసెర్చ్ చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి రింకిల్ కుమారి అని ఒక సిస్టర్ ఉన్నది అక్కడ 2012లో ఒక కేసు అయింది. మీరు ఆ కేసు తీసుకుంటే మనకు తెలుస్తుంది సిస్టమేటిక్గా ఏది లోవర్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు ఏ విధంగా సిస్టమేటిక్గా మనల్ని అణిచివేస్తారు అనేది అదొక అద్భుతమైన కేస్ స్టడీ. ఎందుకంటే 1300 మంది ఆడపిల్లల్లో మనకి 4-3 కేసులు బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా మిగతావి సగం మంది అసలు మనకి బయటికి రానివ్వరు. వచ్చినా కూడా మన వాట్సాప్లో తిరుగుతుంది, మన వాట్సాప్లో ఆగిపోద్ది. అర్థమైనా? సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వస్తున్నారో ఎంతమంది ఏంటనేది మనకి కూడా అంత డెప్త్ తెలియదు. మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు 13 మంది కావచ్చు, 1300 మంది కావచ్చు. మన భారతీయ స్త్రీని కానివ్వండి, ఒక హిందూ స్త్రీని కానివ్వండి, ఒక్కళ్ళ మీద మనం ఏదన్నా వాళ్ళ మోడెస్టీ మీద ఛాలెంజ్ చేస్తే రామాయణం మహాభారతం పుట్టించిన ఘన చరిత్ర మనది. అలాంటిది ఇంతమంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి కన్వర్ట్ చేసి ఇంతలా హింసిస్తున్నా కూడా ఈరోజు మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే మనం అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళామో అలాగే మనం ఇంకా ఎంత దూరం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా, వీళ్ళకి ఆస్తులు కానీ వీళ్ళు సంపాదించుకుని ఏమన్నా అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తారా, కట్టుబట్టలతో వస్తారా, ఏమైనా ఎలా వస్తారు వాళ్ళు? చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్నారు అనగానే మీరు నమ్ముతారో లేదో చాలామంది ఇప్పుడు ఈ ఇల్లే తీసుకుందాం, మన ఉన్న ఇల్లు ఇది విక్రమ్బాయ్ వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లే తీసుకుంటే ఈ ఇంట్లో సగం మంది అక్కడ ఉన్నారు, సగం మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళు వీసాలు చేయటం కోసము 7 ఏళ్ళు కష్టపడి ఫార్మింగ్ చేస్తే, అగ్రికల్చర్ చేస్తే 7 ఏళ్ళు
ఏది అది కూడా లీజ్ భూమిలో చేస్తే వాళ్ళకి ఇక్కడికి రావాల్సినంత డబ్బులు వచ్చాయి. 7 సంవత్సరాలు వ్యవసాయం 7 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే వాళ్ళకి కనీసం ఇక్కడ రావాల్సినంత కొంచెం వచ్చింది. వాళ్ళకి మళ్ళీ 10 ఎకరాల భూమి ఉంది అక్కడ. పాకిస్తాన్ బార్డర్ ఎలా క్రాస్ చేస్తారు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు? చెప్తాను నేను. వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది కానీ అది అమ్ముకోలేని పరిస్థితి, ఎవరు కొనరు. వీళ్ళు ఆ డబ్బులు ఏదైతే సంపాదించారో ఆ డబ్బుల్లో 1150 రూపాయలకి యాక్చువల్గా వీసా రావాలి ఇండియాది, కానీ 25,000 ఖర్చు పెడతారు ఒక్కొక్కరు. అంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, అర్థమైందండి. సో దాంట్లో ఇప్పుడు ఈ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది అప్లై చేస్తే 3 వచ్చింది, 7 రాలేదు. 10 మంది సేమ్ డాక్యుమెంట్స్ పెట్టారు, సేమ్ డబ్బులు పెట్టారు, సేమ్ భారత్లో అడ్రస్ పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ సగం మందికి వీసా వస్తే సగం మంది వీసా రాదు. వీళ్ళు విజిటింగ్ వీసా అప్లై వీళ్ళందరూ కూడా పిలిగ్రిమేజ్ వీసా అనేది ఏదైతే ఉందో ఆ వీసా మీద అప్లై చేస్తారు. ఆ పిలిగ్రిమేజ్ వీసా మీద పాకిస్తాన్ వదిలేసి భారత్ వస్తారు. ఏ దృష్టితో వాళ్ళు కొంతమంది క్యాన్సిల్ చేస్తున్నారు, కొంతమందికి అది ఎవరికి తెలియదు. సో దానికి అందుకని చెప్పి దీని గురించి ఎక్కడ మేము క్రిటిసైజ్ చేయము. ఐబీకి కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే మన ఎంబసీకి కానివ్వండి, మన వీళ్ళందరికీ వాళ్ళకి ఒక ప్రక్రియ ఉంటుంది. కానీ కొంతమందికి వచ్చి కొంతమంది రావటం అనేది నాకు ఇంకా మంచి ఐడియా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు, మనకి ఎవరు కలవరు, చెప్పరు కూడా. అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది భారత్కి వచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు? అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేయడం యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పటికి కూడా ఆ తార్పార్కూర్ డిస్టిక్ అనేది, ఉమర్కోట్ డిస్టిక్ అనేది ఇప్పటికి కూడా హైలీ హిందూ డామినేటెడ్. 80% పైన హిందువులు ఉన్నారు. అక్కడే వాళ్ళకి రక్షణ లేదు, అక్కడే రక్షణ ఉండదు, అర్థమైందండి. సో అది సిస్టమేటిక్గా కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు బలూచిస్తాన్లో ఉండేవారు, పంజాబ్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళు, అన్ని చోట్ల ఉండేవాళ్ళు. ఇప్పుడు అది అక్కడ వచ్చి ఈ మూల వరకు వచ్చింది, అర్థమవుతుందా? యాక్చువల్గా చెప్పాలంటే మనం 1971 వార్లో ఈ తార్పార్కూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గెలిచాం. కానీ ఇప్పటికి కూడా అన్డాక్యుమెంటెడ్గా అసలు మన అది వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది ఇప్పటికీ తెలియదు. ఇది మన అక్షయ్ చిన్ కానివ్వండి, చైనీస్కి ఇచ్చినట్టు అసలు ఇది మళ్ళీ వెనక్కి ఇచ్చాను. అసలు ఆ రోజు కానీ దీన్ని మనం పెట్టేసుకొని ఉంటే ఈ రోజు వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. యాక్చువల్లీ మనం పెట్టుకోకపోయినా కనీసం వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినా కూడా మనకు ఒక హిందూ రాష్ట్రం ఉండేది ఈ రోజున. ఇది ఓన్లీ పాకిస్తాన్లో పరిస్థితి, బంగ్లాదేశ్లో కూడా ఇలాగే ఉంటుంది. బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ఖుల్నా డిస్ట్రిక్ట్ అనేది ఉందో అక్కడ కూడా ఇదే పరిస్థితి నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ అనేది భారత్కి ఒక డిప్లొమాటిక్ ఫ్రెండ్. మీరు గమనిస్తే మనం వాళ్ళ గురించి ఎక్కడ ఏం మాట్లాడం. సో అందుకని చెప్పి ఈ మధ్య బంగ్లాదేశ్లో వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ ఎవరో గుంపులుగా భారత్కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నట్లుగా వీడియోలు వచ్చినాయి. కొన్ని ఉంటారు కదా, ఎలిమెంట్స్ ఉంటారు. కానీ హయ్యర్ లెవెల్ గవర్నమెంట్ మనము అక్కడ ఒక డిప్లొమాటిక్ రిలేషన్ ఉంది. అందుకనే చూస్తే మీరు అక్కడ చైనీస్ ఎంట్రన్స్ అక్కడ లేదు ఎక్కువ, కానీ సేమ్ పరిస్థితి. ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారు కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ పాకిస్తాన్ హిందువుల మీద? ఎట్లా ఉంటుంది? దానికి సంబంధమే లేదు. సో అందుకనే దీనికి మా అంతటా ఇప్పుడు మేము రెఫ్యూజీ స్టేటస్ ఫర్ పాకిస్తానీ హిందూస్ అని చెప్పి ఒక పాలసీ జస్ట్ ఒక 3-4 రోజుల క్రితమే లాంచ్ చేసాము. పర్ఫెక్ట్ టైంలో మీరు వచ్చారు. సో దాని గురించి కూడా మనము చర్చించవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక కాశ్మీర్ ఇష్యూ లాగా ఎవరు చూడాల. ప్రతి భారతీయుడు అది భారత్ విషయం అనుకున్నారు. ఆ సపోర్ట్ గవర్నమెంట్కి ఉండింది. అందుకని గవర్నమెంట్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి దాన్ని అబాలిష్ చేయగలిగింది. కానీ ఇదేమవుతుందంటే మనకి ఎవరికి తెలియకపోవటం వల్ల ఇది ఒక పాకిస్తానీ లేకపోతే సింధ్ ప్రావిన్స్లో ఉన్న హిందువుల మీద అత్యాచారం అవుతుంది అని అక్కడే ఉండిపోయింది. కానీ ఇది ఈ రోజున ప్రతి హిందూ సమస్య అనేది చాలా క్లియర్. ఎందుకు అంటే ఈ రోజున వాళ్ళ మీద అవుతున్న అత్యాచారాలు ఏవైతే అవుతున్నాయో వాళ్ళు హిందువులు కాబట్టి అవుతుంది, పాకిస్తానీ హిందువులు కాబట్టి అవ్వట్లా. అవును, ఈ రోజున 90% మంది పాకిస్తాన్ వదిలి భారత్ వచ్చేవాళ్ళు దళితులు. ఇక్కడ మన ఇన్ని దళిత సంఘాలు ఇన్ని మనము ప్రొటెస్టులు చేస్తూ ఉంటాము. కానీ ఈ మాట చెప్పకుండా వాళ్ళు అసలు మింగుడు పడతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఇప్పుడు దళితులుగా చూడరు, హిందువులుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు హిందూ అయి వస్తున్నారు కాబట్టి. ఈ రోజున మన ఆడపిల్లల్ని ఒక కమోడిటీగా కన్వర్షన్ కింద వాడుకుంటున్నారు. ఒక్క మహిళా సంఘమైనా మాట్లాడారా ఎప్పుడైనా దీని గురించి? ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళని ఒక విమెన్గా చూడట్లేదు, ఒక హిందూగా చూస్తున్నారు. సో ఇది ఈ రోజున వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అక్కడ హిందువులు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారం అవుతుంది. కాబట్టి ఇది ప్రతి హిందువు ప్రాబ్లము, ఇది పాకిస్తానీ హిందూ ప్రాబ్లం కాదు. మన గవర్నమెంట్ కూడా సిఏఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ తీసుకురావడానికి కారణం ఇప్పుడు ఇలాంటి రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఆశ్రయం కల్పించడం. తప్పకుండా. అంటే సిఏఏ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి పాస్పోర్ట్ యాక్ట్ 1920, తర్వాత ఫారెనర్ యాక్ట్స్ ఒక 2, తర్వాత మన సిటిజన్షిప్ యాక్ట్ 1955, 1920 నుంచి 1950 వరకు ఈ మధ్యలో ఏదైతే లాస్ క్రియేట్ చేశారో దాని బేస్ మీద ఈరోజు మనం రెఫ్యూజీస్ని వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందండి. సో సిఏఏ కూడా దానికి ఒక అమెండ్మెంట్
అది కొత్త లా కాదు. అందరూ మన మీద ప్రపంచం అంతా కలిసి మనల్ని ఏదో పెద్ద మన తప్పు చేస్తున్నట్టు ఒక ఏదైతే క్రియేట్ చేశారంటే ముస్లిమ్స్ ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టున్నారు అనే ఒక అది అర్థం చేసి అసలుకి ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు కదా, అది వచ్చే వాళ్ళ గురించి సిఏ వాళ్ళ గురించి. సో ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, శరణార్థి ఎవరు, మైగ్రెంట్ ఎవరు. సో ఒక శరణార్థి అంటే హూ ఇస్ అ రెఫ్యూజీ, ఎనీ ఇండివిజువల్ హూ ఈస్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ దర్ కంట్రీ బికాస్ ఆఫ్ వార్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్. అంటే మతపరమైన కానివ్వండి, ఒక వార్ కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దేశం నుంచి ఎవరైతే వెళ్ళిపోబడతారో వాళ్ళని ఒక శరణార్థి, రెఫ్యూజీ అంటారు. వాళ్ళకి సిఏ. మైగ్రెంట్ ఎవరు, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక మంచి జీవితం కోసం అమెరికా వెళ్తాం కదా, మనం మైగ్రెంట్స్, అక్కడ ఇమిగ్రెంట్స్ అంటారు. సో మనకి వేరే లా ఉంటుంది అమెరికా రావడానికి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిన ఒక శరణార్థికి వేరే లా ఉంటుంది. కానీ భారత్ మీద మాత్రం అందరిని ఒకేలా తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరిగింది. సో అది వేరు, ఇది వేరు. సో మనం ఎవరైతే మతపరంగా మన మీద ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అది వదిలి మన భారత్ వస్తున్నారో వాళ్ళ కోసం సిఏఏ. కానీ సిఏఏ అనేది కొత్తది కాదు, ఇది అమెండ్మెంట్. ఇంతకుముందు 11 ఏళ్ళు అలా అయ్యేది. నాకు చాలామంది తెలుసు 17 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికీ సిటిజన్షిప్ రాలేదు. వాళ్ళందరి లైఫ్లో కొంచెం శాంతిని తీసుకొని రావాలనేది సిఏఏ. సిఏఏ అనేది శాంతిని ఇస్తుంది. ఇప్పుడు మేము అడుగుతున్నామో రీహాబిలిటేషన్, రెఫ్యూజీ స్టేటస్ అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ని, డిగ్నిటీని ఇస్తుంది, గౌరవాన్ని. స్టేటస్ అంటే ఏంటి? సిటిజన్షిప్ లేదు. రెఫ్యూజీ స్టేటస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు 4,000 రూపాయలు పట్టుకొని వస్తున్నారు. ఇమాజిన్, ఒక 4 ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇంత ట్రామా అక్కడ, రేప్లు, మర్డర్లు, ఖాళీ కడుపు, రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు ఆ దేశం వదిలేసి ఈ దేశం మన యావరేజ్ ఫ్యామిలీ 7. సో 7 4,000 రూపాయలు పట్టుకొని ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశానికి వస్తున్నారు. ఆ దేశంలో వాళ్ళ కోసం వాళ్ళని తీసుకోవడానికి ఒక లా కానివ్వండి ఏమీ లేదు. అర్థమైందండి? సో ఆ పరిస్థితిలో భారత్ వస్తున్నారు. సో ఇమాజిన్ చేయండి, వాళ్ళకి ఒక ఫస్ట్ 4-5 నెలలు ఎంత కష్టంగా ఉంటుందో. ఏదో మేము ఉన్నాం కాబట్టి ఏదో కాస్త కూస్తో చేస్తున్నాము, కానీ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి మీరు. సో ఆ 6 నెలల కోసం మేము అడుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు మీ ఇల్లు చూస్తున్నారు ఇక్కడ. సో ఇది ఫస్ట్ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు, అక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఈ క్యాంపులో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? మాకు 150 పైన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా ఇది ఒకటే లేదు, ఇంకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని ఉంది, దాని కింద ఒక క్యాంప్ ఉంది. మజ్నుకా టిల్లా అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత రోహిణి అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత బాటీ మైన్స్ అని ఉంది, అక్కడ ఒక క్యాంప్ ఉంది. తర్వాత జోధ్పూర్లో చాలా క్యాంప్స్ ఉన్నాయి. జైసల్మేర్లో లెక్కలేనన్ని క్యాంపులు ఉన్నాయి మాకు. తర్వాత అలాగే గుజరాత్లోని కర్ణవతి, అహ్మదాబాద్లో కానివ్వండి, మెహసానా, రాధాన్పూర్, రాజ్కోట్, ఇలా మొత్తం బార్డర్ అంతా కూడా. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉంటాయి? ఓవరాల్గా అయితే 400 సెటిల్మెంట్లు ఉన్నాయి. దాంట్లో మేము ఫుల్గా ఒక 90-92 క్యాంపుల్లో పనిచేస్తున్నాము. ఇదేదైతే ఇప్పుడు క్యాంప్ మనం తర్వాత మీకు ఏదైతే లోపలికి తీసుకెళ్ళబోతున్నాం మీరు చూస్తారు, ఇది భారత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్స్. సో ఈ పరిస్థితి మీరు చూస్తున్నారు, అయినా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్. ఇంతకు మించి మేము కూడా ఏం చేయకూడదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము చాలా 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 గౌరవిస్తాము. ప్రభుత్వం ఏది కూడా ఇల్లీగల్గా వెళ్లకుండా ఉండేలాగే చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇంతవరకు అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ అవన్నీ రావు, సో సోలార్ లైట్లు పెట్టుకున్నాము. ఇక్కడ రోడ్ లైట్ అని అవ్వదు, సో ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీతో మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే మొత్తం కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉంటుందో అది వచ్చి రోడ్లు వేసుకున్నాము, ఎందుకంటే తారు వేయడానికి అవ్వదు కాబట్టి. సో ఉన్న పరిధిలోనే కుదిరినంత మేము చేస్తున్నాము. కానీ ఇది ఒక గవర్నమెంట్ మన వాళ్ళకి ఒక రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చి, ఈ రెఫ్యూజీ స్టేటస్లో మేము ఏమడుగుతున్నామంటే పాకిస్తాన్ నుంచి భారత్ రాగానే 24 గంటల లోపల వీసా తీసుకొని లీగల్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత 24 గంటల లోపల FRRO అంటారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి దర్జీ పెట్టుకోవాలి, నేను ఇక్కడికి వచ్చేసాను, నేను ఈ పలానా అడ్రస్లో ఉంటున్నాను అని. సో మనకు క్లారిటీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఒక రెఫ్యూజీ కార్డు ఇవ్వమన్నాం, ఒక ఐడెంటిటీ కార్డు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరగా నాకు ఏదో అయ్యింది నాకు అని చెప్పి ఒకళ్ళు వస్తే పర్లేదు, నీకు అది అయ్యింది అని ఫస్ట్ ఎవరైనా కనీసం ఒక భరోసా ఇస్తే, ఓకే నీకు అయ్యింది, మేము నిన్ను అక్నాలెడ్జ్ చేస్తున్నామని ఒక మాట అయినా చెప్తే కొంచెం శాంతపడతాం మనం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అలాగా ఆకాశాన్ని చూడటం తప్పితే ఇంకేం లేదు. అర్థమైందండి? సో అందుకని చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు, మీరు ఏదైతే ఈ మతపరమైన హింసని చేశారో దానికి మేము రికగ్నైజ్ చేస్తున్నాము మా భారత్ తరపున అని చెప్పి ఒక ఐడి కార్డు. ఇప్పుడు ఈ ఐడి కార్డుతోనే ట్రాక్ కూడా చేయొచ్చు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది. ఈ ఐడి కార్డు కింద మేము ఏమడుతున్నాం, 6 నెలల పాటు ఒక ట్రాన్సిట్ హోమ్, పర్మనెంట్ హోమ్ కూడా అడగట్లేదు, ఒక ట్రాన్సిట్ హోమ్ ఏదైతే ఎక్కడైతే మీరు ఉండి సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోయేలాగా ఒక 6 నెలలు గ్రోసరీస్, ఫుడ్. సో బేసిక్ మన రోటీ, కప్పడా, మకాన్ ఏదైతే మనం అంటామో ఈ బేసిక్ మాత్రమే మనం గవర్నమెంట్ని ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ హిందువులేనా, వేరే మతస్థులు? ఓన్లీ హిందూస్ మాత్రమే వస్తారు. అంటే అదే అంటున్నాం కదా, లేదు వాళ్ళు ఎవరు రారు, కొంతమంది చాలా తక్కువ మంది 6 వస్తారు, వాళ్ళు ఎవరిని వస్తే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. బట్ హిందూస్ అనేది చాలా పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో ఉన్నారు,
భారీ సంఖ్యలో వస్తున్నారు. సో వాళ్ళ కోసం అనేది ఈ రోజున సపరేట్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది వాళ్ళు శరణార్థులుగా వస్తున్నారు, మీరు వాళ్ళ బాధ్యత తీసుకుని కొంత ఏదో అకామిడేషన్ ఇస్తున్నారు. అంటే ఫైనల్గా వీళ్ళ జీవిత గమ్యం ఏంటి, అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి వీళ్ళకి, ఏం చూపిస్తారు? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ రోజున ఏదైతే ఈ రీహాబిలిటేషన్ మనం ఒకటి ఇస్తామో దాంతో వాళ్ళు ఒక 6 నెలలు సెట్ అవుతారు. రాగానే ఓకే మాకు ఉండటానికి ఒక ప్లేస్ ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, మా పిల్లలు సేఫ్గా ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి చిన్నగా మన భారత్లోకి ఎసిమిలేట్ అయిపోతారు. ఎసిమిలేట్ అయిపోయి సిఏఏ ద్వారా సిటిజన్షిప్ తెచ్చుకుంటారు, మన భారత పౌరులాగా కొనసాగుతారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ కంట్రీ, భారతీయ పౌరుడిగా నేను భారతదేశం యొక్క సెక్యూరిటీ కానివ్వండి, భారతదేశం మీద ఆర్థిక ఏదైతే ఇబ్బందులు కానివ్వండి, మనం ఏదైతే ఎకనామిక్ బర్డెన్ అంటాం కదా, రెండింటి మీద నేనే కాంప్రమైజ్ అవ్వను. వీళ్ళు ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తుంటారా? అదే అంటున్నాను. సో దానికి నేనే కాంప్రమైజ్ అవ్వను, అర్థమవుతుందా? సో అందుకని చెప్పి అలాంటిది ఏది మేము కూడా రిక్వెస్ట్ చేయము. వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరూ కూడా అగ్రికల్చర్లో అద్భుతంగా పనిచేసేవాళ్ళు అక్కడ పాకిస్తాన్లో. సో భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు కచ్ ఏరియా కానివ్వండి, ఆల్మోస్ట్ ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి మీరు జైసల్మేర్ వరకు తీసుకోండి, మొత్తం వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. సో వాటిల్లో వీళ్ళ చేత మనము అగ్రికల్చర్ చేయించగలిగితే భారత ఎకానమీ పెరుగుతుంది. వీళ్ళు కష్టపడటానికి వచ్చే తత్వం ఉన్నారు. నేను చెప్తున్నట్టు 4,000 పట్టుకుని వస్తున్నారు, కానీ ఈ రోజున ఈ క్యాంప్లో 15,000 నుంచి 30,000 40,000 సంపాదించుకునే వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఉన్నారు. ఏం పని చేస్తారు రకరకాలు? మేము ఇప్పుడే మీరు చూసారు, ఇదిగోండి ఇక్కడ ఒక ఇది ఉంది, రేడియో ఉంది. దీన్ని జస్ట్ ఎంత 15,000 ఎంత పెట్టేసి మనం ఇవ్వటం జరిగింది. దాని మీద ఇప్పుడు పట్టుకొని దాని మీద మొబైల్ కవర్స్ అమ్ముకుంటారు. మొబైల్ ఇవి అమ్ముకునే వాళ్ళు కొంతమంది, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కొంతమంది. మొబైల్ కవర్స్ ఇవన్నీ ప్రొడక్షన్ అంతా బయట నుంచి వస్తుంది, మనం లాట్లో కొనేస్తాము, హోల్సేల్లో కొనేసి అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని హ్యాపీగా అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరు 15,000 నుంచి 30,000 సంపాదించుకుంటున్నారు. అలాగే ఫ్రూట్ సెల్లర్స్ ఉన్నారు, మాసూంబి జ్యూస్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పకోడీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందాకే మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగారు, వాళ్ళు మన వాళ్ళే. ఇట్లా ప్రతి ఒక్కరు, నేను నిజం చెప్తున్నాను, చాలా మందిని చూశాను జోధ్పూర్లో కానీ ఎక్కడ కానివ్వండి, వాళ్ళ లగేజ్ కింద పెట్టే ముందల మూటలు ఎత్తే వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అంత కష్టపడాలి అన్న తత్వంతోనే వస్తారు వాళ్ళు. కష్టపడే వాళ్ళు ఏని కూడా ఫ్రీగా రావట్లేదు. అక్కడ ఉండలేక వాళ్ళ ఆడపిల్లల జీవితాలు ఏదైతే ఉందో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం, అలాగే వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు భారత వైపు చూసి రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ శరణార్థులుగా ఇక్కడ వచ్చినప్పటికీ ఆర్థిక భారం భారత్ మీద పడదంటారు? పడదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రొడక్టివిటీ తయారు చేసి ఎట్టి పరిస్థితులు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, జోధ్పూర్ ఉంది. జోధ్పూర్ వుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్, భయంకరమైన ఎకానమీ రాజస్థాన్కి. దాంట్లో చేసి 50-55% మంది అందరు కూడా సింధు ప్రాంతం నుంచి వచ్చిన పాకిస్తానీ హిందువులే. సో మన ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతారే కానీ తగ్గించే వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఉంటుందా లేదా పక్కన పెడితే వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది. ఎందుకంటే దేశం విడిపోయిందే మత ప్రాతిపదిక మీద కదా, అది ముస్లిం కంట్రీకి, ఇది హిందూ కంట్రీకి విడిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళని మనం ఖచ్చితంగా భారత్ చేరతీయాల్సిందే. హిందువులు ఇక్కడే కాదు, పాకిస్తాన్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎవరైతే హిందూ డిస్ప్లేస్ అయ్యారో, ఎవరైతే హిందూ వాళ్ళ ఇంట్లో నుంచి ఇట్లాగా పంపించబడుతుందో, ప్రతి హిందువుని వాళ్ళని గౌరవంగా స్వీకరించాల్సిన బేసిక్ బాధ్యత భారత ప్రజలది ఖచ్చితంగా. అలాగే మన కోసమే కాదు, మన ఫ్యూచర్ కోసము, అలాగే మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన యాన్సెస్టర్స్ కోసం. ప్రపంచంలో మిగిలి ఉన్న ఒక హిందూ దేశం కదా. ఇప్పుడు ఇది మీరు ఇరాన్ తీసుకోండి. ఇరాన్ మొత్తం కూడా పార్సీల దేశం ఈరోజు నేరి, అర్థమవుతుందా? అలాంటిది మనం ఎందుకు సర్వైవ్ అవ్వగలిగాం? ఎందుకు అంటే మన యాన్సెస్టర్స్ దీనికోసం పోరాడారు కాబట్టి. సో వాళ్ళ గురించి అయినా కూడా వీళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన స్వామి వివేకానంద గారు చెప్పారు, ఏది ఖాళీ కడుపుతో ఉన్న వాడికి మతం ఎక్కదు, ఫస్ట్ ఫుడ్ పెట్టండి, తర్వాత మన ధర్మం గురించి చెప్పండి అని. ఆయన కానివ్వండి, మేము అందరం కానివ్వండి, వీ విల్ బీ వెరీ ప్రౌడ్ దట్ మన వాళ్ళు ఖాళీ కడిపే కాదు, రేపులు, మర్డర్లు, టార్చర్లు, మ్యానిపులేషన్, ఇన్ని రకాలు చూసి కూడా హిందుత్వాన్ని, ధర్మాన్ని ఏ రోజు వదలాలనుకోవట్లే. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు, అర్థమైందా? సో నా లెక్కలో ఇంతకు మించి గట్టి హిందువులు అనే వాళ్ళు ఎక్కడ లేరు. సో ఒక భారతీయ ప్రజలుగా, ఒక హిందూ ప్రజలుగా మనం కానీ వీళ్ళని పునరావాసకి మనం కానీ కల్పించగలిగితే వీళ్ళు మనకి ఫ్యూచర్లో ఒక పెద్ద శక్తిగా తయారవుతారనేది నా ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు అక్కడ మతం మారిపోతే వీళ్ళకి సెక్యూరిటీ వస్తుంది కదా అక్కడ, అంతే. కాకపోతే మతం మారడానికి ఇష్టపడరు. మతం మారడానికి కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు కాబట్టి పారిపోయి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్లుగా ధర్మం కోసం వాళ్ళు జీవితాన్ని ఎదిరించి నిలబడుతున్నారు. ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు ఏదైతే హిట్లర్ మన జ్యూస్ మీద ఊచకోత ఏదైతే కోసారంటారు, 6.9 మిలియన్ అంటే 70 లక్షల మందిని ఊచకోత కూడా జరిగింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, అలా అవ్వకుండా ఉండాల్సిందే. కానీ ఈ రోజు మన స్టాట్స్ తీసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మన హిందువుల డిక్లైన్ ఏదైతే ఉందో
అది 69 మిలియన్, 7 కోట్ల మంది. అంటే దానికంటే ఇది 10 ఇంతలు ఎక్కువ. కానీ దీన్ని ఎవరు గుర్తించట్లా, ఎవరు గుర్తించరు. మీరు ఏదైతే హిట్లర్ అక్కడ చేశారో పీక్ హాలోకాస్ట్ టైం ఏదైతే ఉందో 6 నుంచి 7 ఏళ్ళు, ఇక్కడ 70 ఏళ్ళు అవుతుంది. అంటే ఇక్కడ హిందువుల్ని చంపేయటం, దోచుకోవడం అనేది ఒకటి వాళ్ళ రైట్స్ అనుకోండి, ప్రపంచం వాళ్ళకి ఇచ్చిన రైట్స్ అనుకుంటున్నారు. అది వాళ్ళే కాదండి, నేను అనేది ఎవరు మాట్లాడట్లేదు కదా. అంటే నేను అనేది అక్కడ 6 ఏళ్ళు పీక్ అయింది, కానీ ఇక్కడ 70 ఏళ్ళ నుంచి అవుతుంది, కానీ మాట్లాడేవాళ్ళు లేరు. సో ఇది 10 ఇంతలు ఎక్కువ, 10 ఇంతలు లాంగ్ అయినా కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చరిత్రలో ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాదు, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం, అర్థమైందా? సో కానీ ఎక్కడ ఉండదు. ఈరోజు నేను యూఎస్లో యోగా వర్క్ షాప్స్ అవి మన ఏదైతే ఇక్కడ ఫండ్ కోసం దానికోసం వెళ్తూ ఉంటాను. అక్కడ వెళ్ళినప్పుడు నేను మెక్సికో వెళ్తే చాలా చిన్న ఊరు, చిన్న టౌన్, కెరెతారో అనే ఒక చిన్న టౌన్. అక్కడికి వెళ్తే అక్కడ కూడా హాలోకాస్ట్ మ్యూజియం ఉంది. సో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగాను యూనివర్సిటీలో వాళ్ళు నేను యోగా వర్క్ షాప్ చేస్తుంటే, ఇక్కడ ఎంతమంది జూస్ ఉన్నారంటే 0, అసలు జూసే లేరు, కానీ అక్కడ ఒక మ్యూజియం కట్టుకొని ఉన్నారు. అదే మనం చూడండి, మన దేశంలో కూడా మనకు అసలు ఇది అవుతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి ఎడ్యుకేషన్ చదివేలా కదా. సో వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఆధార్ కార్డు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి స్కూల్లో అలౌ చేయటం అనేది జరగాలి అనేది. ఆధార్ కార్డు రావడం కొంచెం క్రిటికల్, చాలా కష్టం, దానికే వస్తున్నాను. సో ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో, అంటే ఇప్పుడు మన భారతదేశంలో 182 రోజులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలనేది మన లా. ఓకే. సో ఆ లా ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడంటే మనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నలుగురు ఇక్కడ మంచిగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇక్కడ అందరికీ కూడా తెప్పిస్తాము. ఇక్కడ ప్రతి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నుంచి రాగానే మాకు ట్యూషన్లు కూడా ఉన్నాయి. కానీ కొన్ని ఏరియాల్లో మాకు అంత పట్టు లేదు ఇంకా. సో ఆ ఏరియాల్లో పాపం చాలా మందికి ఆధార్ కార్డు అనేది లేదు. వీళ్ళు ప్రధానంగా ఏ భాష మాట్లాడతారు? అందరు కూడా మొత్తం సింధీ అదే భాష, ఉర్దూ మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు అందరు కూడా హిందీ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, కొంతమంది ఫ్యామిలీస్ ఇంకా మిగిలిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు కదా, చాలా మంది. మరి వాళ్ళతో కాంటాక్ట్ ఎలాగా? ప్రస్తుతానికి అయితే వీడియో కాల్స్ మాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సాయంత్రం పూట వస్తే నేను కూడా అలా వెళ్ళి, అంటే ఎంత అద్భుతమైన వాళ్ళంటే మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు మీరు వచ్చారు, ఎంత ప్రేమగా మిమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇప్పుడు నేనైనా కూడా మీరు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నేను భిక్ష మీద బతికేవాడిని. 7ంటికి ఇక్కడే ఉంటాను. అప్పుడు ఇట్లా బయటికి వెళ్తే నేను ఈ క్యాంప్లోనే ఉంటాను. అలా బయటికి వెళ్ళి అలా నడుస్తూ ఉంటాను ఆకలేసినప్పుడు. నేను కరెక్ట్గా నాకు తెలిసి 5 నుంచి 6 ఇళ్ళ కంటే దాటను, ఎవడో ఒకరు లోపల లాగేసి ఫుడ్ పెట్టేస్తారు. నేను హ్యాపీగా తింటాను, వాళ్ళతో ఆ ఫ్యామిలీతో మాడతాను. ఇప్పుడు ఈరోజు తిన్నాను అనుకోండి, మళ్ళీ వాళ్ళు పిలిస్తే వెళ్ళను, మళ్ళీ వస్తానని చెప్తాను. సో నెక్స్ట్ అలాగా అందరినీ కూడా కవర్ చేయడం చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు అంత అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి అడుగుతూ ఉంటాను, ఎప్పుడు చిరునవ్వు అనేది జరగదు. వాళ్ళు ఒకటే మాట అంటారు, కిరణ్ భాయ్ ఏముంది, వీళ్ళందరూ ఉన్నారు, మేమందరూ ఉన్నాము, మేము కష్టపడతాము, ఏదో ఒక రోజు ఇది దాటిపోతుంది ఈ కష్టము, కానీ మేము హిందువులుగా ఉంటాము, మా పిల్లలు సేఫ్గా ఉంటారు, మాకు అది చాలు, పర్లేదు ఇవన్నీ కొన్ని రోజులు మేము తట్టుకుంటాం, మీరు ఎక్కువ బాధపడద్దని నాకు చెప్తుంటారు ధైర్యం వాళ్ళు. మీరు కంప్లీట్గా జీవితం అంతా దీని మీదే కృషి చేస్తున్నారా? ఇంకా వేరే వర్క్ ఏమైనా ఉందా మీకు? లేదు, నేను ఐ గివ్ ఫుల్ టైం సేవ మీద ఫుల్ టైం ఇస్తాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటే అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నుంచోకర్లా, కానీ ఎవరో ఒకళ్ళు ఉంటే దాని చుట్టూ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎలాగైతే సహాయం చేస్తున్నారో అందరం తల ఒక చేసుకుంటా, చేయడానికి ఒక చెయ్యి ఉండాలి కదా, మధ్యలో ఒక తల ఉండాలి. ఇది నిజం చెప్పాలంటే ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి హిందువుల సమస్య. అవును, ఇంత పెద్ద ఇష్యూ మీద ఒక తెలుగు వ్యక్తి, అంటే మా తెలుగువాడు నిలబడి పనిచేస్తానని చెప్పి మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. మా అదృష్టం ఉండదు. అంటే నేను చెప్తాను కదా, నిజంగా నేనైతే ఎక్కడైనా ఇదే చెప్తాను, వీళ్ళకి మన వాళ్ళకి సేవ చేయటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడో ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే గ్రామంలో పుట్టి, అదే టౌన్లో పుట్టి, అక్కడి నుంచి నేను ఈరోజు వచ్చి భారత్ మొత్తం వీళ్ళ గురించి మాట్లాడి, ఇక్కడే కాకుండా రేపు స్విట్జర్లాండ్ యునైటెడ్ నేషన్స్ దాంట్లో మాట్లాడటానికి దీన్ని కాజ్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. రకరకాలు యూఎస్ కానీ ఆస్ట్రేలియా రకరకాలు. సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను, వీళ్ళకి సేవ చేయటం అనేది. అది ఇంతమంది జీవితాలకు ఒక దారి చూపించడం అనేది చిన్న విషయం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది కారణ జన్మలు అని చెప్పి. లేదు, అమ్మ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీరు ఇందాక అడుగుతూ ఉన్నారు, అమ్మ కూడా ఒక్కళ్ళే ఉంటారు, కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అంటే ఏ రోజు కూడా ఇట్లా వచ్చేయమంటాం కానీ ఎప్పుడూ ఉండదు పాపం. ఇప్పుడు నేను ఎప్పుడైనా నేను ఒక చోట ఉండను. నేను మొన్న ఇలాగే యోగా వర్క్ షాప్స్ అయిపోయిన తర్వాత న్యూయార్క్లో, అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో చాలా మంది ఉన్నారు. సో అందరం కలిసామన్నమాట ఒకసారి డాలస్లో అటు సైడ్ కూడా. అదే సరదాగా మేము తర్వాత ఒక రోజు నేను ఇట్లా కూర్చొని, అసలు ఎక్కడ తిరుగుతున్నావు, ఏంటి తిరుగుడు, ఎక్కడ ఉంటున్నావు ఒక రోజు, ఎందుకంటే నేను క్యాంప్స్లో ఉంటాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు యోగా వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను. సో ఒక చోట అనేది ఉండదు. నేను ప్రతి సంవత్సరం జూన్కి యూఎస్ వెళ్తాను. ఒక జూన్ నుంచి ఇంకో జూన్కి నేను ఎన్ని ఇల్లులు మారాను అని లెక్క పెట్టుకుంటే 112 ఇల్లులు మారాను. అంటే ప్రతి 2-3 రోజులకి ఒక కొత్త ఇల్లు.
అదేనండి. సో అంటే అట్లా తిరిగే ప్రక్రియలో ఎక్కడైనా ఒక 5-6 రోజులు కానీ ఒకవేళ ఉంటాను అంటే పాప అమ్మే వచ్చేస్తారు ఇక్కడికి. ఇప్పుడు నేను జైసల్మేర్లో ఇల్లులు పడేశారు. ఇల్లులు పడేస్తే నేను అనుకోకుండా ఆ రోజు అమ్మ కూడా నాతో పాటు జైసల్మేర్ రావడం జరిగింది. అమ్మంటే నేను ఆ క్యాంప్కి వెళ్తే ఆ క్యాంప్ ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే, ఇదైతే మంచాలు ఉంటాయి కదండి. సో ఇప్పుడు సూర్యుడు డేట్ వస్తే ఇంకేం లేదు, ఇల్లు లేవు, ఏం లేవు. ఎడారి మధ్యలో వాళ్ళని అలా రాళ్ళకి వదిలేసి ఉన్నారు. వదిలేసి ఉంటే ఈ మంచాలని సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పెట్టుకోవడం, దాని కింద కూర్చోవడం. నా దగ్గర ఫొటోస్ అవి కూడా ఉంటాయి, నేను ఇస్తాను మీకు వీడియోస్ అన్ని. దాని కింద కూర్చొని బతుకుతున్నారు. నీళ్ళు లేవు, అప్పటికి 11 రోజులు అవుతుంది. అదేనండి. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు నాతో పాటు అమ్మ రావడం జరిగింది ఆ క్యాంప్కి. సో నేను అమ్మటే ఒక 24 అవర్స్లో ప్రతి ఇంటికి వాటర్ తెచ్చాము. 48 అవర్స్లో 30 రోజులకు సరిపడా గ్రాసరీస్ తెచ్చాము. 30 రోజుల్లో 39 ఇల్లు కట్టాము. సో ఆ ప్రాసెస్ అంతా అమ్మ చూసి నాకు ఫస్ట్ అంటే అప్పటివరకు ఎప్పుడు కూడా భయం ఉంటుంది కదా, ఒక తల్లి ప్రేమ అనేది ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం అనిందనమాట, నేను ఇంకా అడగను రా, నేను ఆపమని కానీ ఇవి అడగను, అవసరం ఉంది చేసుకుంటా పో అని చెప్పేసి అమ్మ కూడా ఆ రోజు ఆశీర్వదించడం జరిగింది అనమాట. సో అట్లాగా ఇంకా ముందుకేస్తున్నాను. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు ఈ చేస్తున్న వర్క్ కోసం? అంటే గవర్నమెంట్ ప్రస్తుతానికి ఈ రెఫ్యూజీ పాలసీ మీద మాత్రం మేము కూడా రీచ్ అవుట్ అవడానికి చాలా ట్రై చేస్తున్నాము. డెఫినెట్గా గవర్నమెంట్కి అయితే ఏదో చేయాలనే చిత్తశుద్ధి అయితే ఉంది. కానీ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు ఈ రోజున ఫార్మర్ ప్రొటెస్ట్ అవుతుంది. ఏది చేయాలన్నా కూడా ఎక్కడో చోట నుంచి ఏదో ప్రొటెస్ట్ రావడం వల్ల దీనిని జనాల్లో నుంచి వస్తే గవర్నమెంట్ ఈ రెఫ్యూజీ పాలసీని ఇచ్చి ఈ ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దీనికి ఒక ముగింపు ఇవ్వాలి అనేది ఉంది. సో కానీ అది మనలో నుంచి రావాలి. ప్రతి హిందువు ఇది నాది అనుకొని పోరాడితే ఒకసారి తప్పకుండా గవర్నమెంట్ ముందుకు వచ్చి సహాయం చేస్తారని నేను అనుకుంటున్నానండి. సో వీళ్ళకి ఆదుకోవటం లేకపోతే సపోర్ట్ చేయటం అనే పెద్ద బాధ్యత ఏదైతే ఉందో దీనికోసం ప్రతి హిందువు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి హిందూ సమస్య. అదే అంటాను కదా, ఇది ఒక పాకిస్తానీ హిందువో లేకపోతే ఒక ఏరియాలో అవుతుంది కాదు, అక్కడ అవుతుంది హిందువులు కాబట్టి. ఇంతకుముందు మనం చేసాం ఈ తప్పు ఆల్రెడీ. ఉగాండాలో 1970లో రాత్రి మన వాళ్ళందరినీ పంపించేశారు. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎవరి దాకా ఎందుకు, మన నైబర్ కంట్రీ భూటాన్లో 1991లో 1,00,000 మంది హిందువుల్ని రాత్రి పంపించేశారు. ఒక్క హిందూ కూడా ఇండియాలో రావడానికి కుదరలా. పక్కన మన దేశము, మన ఫ్రెండ్లీ దేశం, వాళ్ళ ఆర్మీని మనం ట్రైన్ చేస్తాం. ఆ దేశం నుంచి ఒక హిందూని మన హిందూ దేశంలో రాలేకపోయారు. అక్కడ నుంచి నేపాల్ వెళ్తే నేపాల్లో క్యాంప్లో పెట్టి అక్కడ యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళని స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు, ఫిన్లాండ్, నార్వే, వాళ్ళు సపోర్ట్ చేస్తే అక్కడికి వెళ్తే ఈ రోజున స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే దాంట్లో 90% మంది ఆల్రెడీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ మీకు ఛాన్స్ లేదు ఇంకా. అంటే నేను అనేది అంత 1,00,000 మంది హిందువుల్ని మనం పోగొట్టుకున్నాం అలాగా. అంటే ఇలా చూస్తూ ఊరుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఎలా అయితే హిందువులు తరివేయబడుతున్నారో రేపు భారత్ నుంచి కూడా తరివేయబడతారు. 7 కోట్ల మంది ఆల్రెడీ లేరు కదా బ్రదర్. ఇప్పుడు 7 కోట్లు అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక 70 ఏళ్ళ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు లేరు, అంతమంది జనాభా. అంతేగా మనం, అంతే కదా, అప్రాక్సిమేట్ 6-7 కోట్లే కదా మనం రెండు కలుపుకుంటే. 2 రాష్ట్రాల జనాలు మాయమైపోయారు ఆల్రెడీ 70 ఏళ్ళలో. ఓన్లీ రీజన్ ఏంటి, వాళ్ళు హిందువులు కాబట్టి, ఇంకేం లేదు. అదే ఈ మత సిద్ధాంతాలు ఏవి తెలియకుండా, అంటే చరిత్రలో జరిగిన నష్టం ఇవేవి తెలియకుండా పెద్ద మనుషులు కొంతమంది అన్ని మతాలు ఒకటే, ఆంధ్రదేవుళ్ళు మంచి చెప్తారు, వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఉరి తీసిన పాపం లేదనేది నా అభిప్రాయం. సరే, వాళ్ళని మనం అనుకుందాం, వాళ్ళు శాంతిని నెలకొల్పాలనే ఈ మాటలు చెప్పారు అనుకుందాం. శాంతి అనేది ఎప్పుడు కూడా అబద్ధం మీద నుంచోదు, మనం అర్థం చేసుకో. ఒక ఫోర్స్ చేస్తే శాంతి రాదు. చిన్న ఎగ్జాంపుల్, యాక్సిడెంట్లు అవ్వకూడదు అంటే మనం మాత్రం రూల్స్ పాటిస్తే ఎదుటోడు వచ్చి గుద్దితే మనం ఏం చేస్తాం? అదే అన్న, అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం టిప్పు సుల్తాన్ తీసుకున్నాం. ఓకే, నేనేమంటాను, నేను టిప్పు సుల్తాను మలబార్ ఏరియాలో ఎన్ని గుడులు పడేశాడు, ఎంతమంది హిందువుల మీద అత్యాచారాలు చేశారు అనేది అందరికీ తెలుసు, అవునా? వాడికి విగ్రహం పెడతాం వాడిని. కానీ ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఏదైతే ఉన్నదో 7,000 మంది ముస్లిం ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ కూర్గ్ ఏరియాలో కూర్చోబెట్టాడు. ఫర్ ఎవర్ డైనమిక్స్ మార్చేశారు. ఈ రోజున నేను ఈ భారత్ యాత్రలో కానివ్వండి, ఇప్పుడు నాకు అక్కడ చాలామంది మంచి సన్నిహితులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ అక్కడ రక్తం ఇంకా వేడిగా ఉంది. కానీ మీరు వాళ్ళకి వెళ్ళి మీరు టిప్పు జయంతి చేయండి, దాంతోనే శాంతి వస్తుంది, మనం సెక్యులర్గా ఉండాలి అన్నీ చెప్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే చోట టిప్పు సుల్తాన్ ఇలా చేశాడు, అర్థమైందా? కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళకి సంబంధం లేదు, అర్థమైందా? ఈ ముస్లిమ్స్ కూడా నాకు టిప్పు సుల్తాన్తో సంబంధం లేదు, మేము జస్ట్ మా మతాన్ని మాత్రమే పాటిస్తున్నాము అని అంటే
అప్పుడు వచ్చే శాంతి వేరు. కానీ ఈ రోజు నువ్వు టిప్పు సుల్తాన్ జయంతి ఫోర్స్గా వాళ్ళ చేత చేపిస్తున్నావు. అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏమో టిప్పు సుల్తాన్ మా తాత అని చెప్పుకుంటున్నారు. ఆ టిప్పు జయంతి చేసిన ప్రతిసారి కాలేజ్లో నుంచి రొమ్మిడ్చుకొని బయటకు వచ్చి ఎటకారంగా మన హిందువులను చూస్తున్నారు. దీంట్లో నుంచి శాంతి ఎలా పుడుతుంది? సో శాంతి అనేది ఫోర్స్ మీద పుట్టదు, అర్థం చేసుకుంటే ఒకరు పుట్టేది శాంతి. సో అది వీళ్ళు క్రియేట్ చేయాలి. కానీ ఈరోజు మనం నిజం కోసం పోరాడుతుంటే మనల్ని ఒక భక్తులని అదని ఇదని చెప్పి మనల్ని ఒక మూలేయటానికి ట్రై చేస్తున్నారు. మన ఏదైతే సత్యమే వజైతి మన ముండక ఉపనిషత్తు నుంచి మనం తీసుకొని మన ఎంబ్లం మీద పెట్టామో అది దాని అర్థమే అది కదా. సత్యం అనేది గెలుస్తుంది. సో మనం ట్రూత్ కోసం పోరాడుతున్నాం కాబట్టి అల్టిమేట్గా మనమే గెలుస్తాం అనేది నా నమ్మకం. ఇక శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ వీళ్ళ బాధ్యతలు చూసుకొని చాలా పెద్ద ఆర్థిక వనరులు అవసరం అవుతుంది కదా. ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా ప్రభుత్వంతో సంప్రదింపులు కావచ్చు. ఇదంతా ఒక వ్యక్తి స్థాయిలో చేసేది కాదు, ఒక పెద్ద వ్యవస్థ మాత్రమే చేయగలిగే పని. మరి మీ వెనకాల అలాంటి వ్యవస్థలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నా వెనకాల నాకు అందరికంటే పెద్దగా నిలబడింది ఎవరు అంటే కుర్రోళ్ళు, స్లమ్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు. మీరు నమ్ముతారా లేదా? నేను మీకు ఇప్పుడు నేను మా స్లమ్కి తీసుకెళ్తాను, పక్కనే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు. అర్జున్, మన విశాల్, సంతోష్ ఉన్నారు, తర్వాత హరిఓం బాయ్ ఉన్నారు, తర్వాత ఇలా చాలామంది ఉన్నారు మన వాళ్ళు. ఎంత అంటే చిన్న చిన్న ఇల్లులు, ఎంత అంటే ఈ మంచం అంత ఇల్లులు వాళ్ళవి. మీరు నమ్ముతారా లేదా? కానీ ఈరోజు జైసల్మేర్లో పని ఉంది, మనం జైసల్మేర్లో ఇలా సైకిల్ ఇవ్వాలంటే సరే అన్న వచ్చేసాం, అంతే వచ్చేస్తారు అంతే. మీరు నమ్ముతారు లేదా? ఒక్క రూపాయి తీసుకోరు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నారు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాను. నేను యోగా వర్క్షాప్స్ కానివ్వండి ఇవన్నీ చేస్తాను. నా ఒక యోగా వర్క్షాపు 3 గంటలు. నేను ఆసన చెప్తే చేసేవాళ్ళు కాదు, నేను ప్రతి ఆసన నేను చేస్తూ చేపించే యోగా వర్క్షాప్ నాది హిమాలయన్ స్టైల్లో ఉంటుంది అనమాట. అలాంటిది రోజులో 4 వర్క్షాపులు చేసిన రోజులు ఉన్నాయి. అంటే 12 గంటల ఆసన 9-10 రోజులు వరుసగా ఆగకుండా చేశాను. అంత చేస్తే ఒక స్కూల్ కట్టగలం మేము. ఆ కష్టం వాళ్ళకి తెలుసు, అర్థమైందా? సో ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఆశాజ్యోతి అని మన తెలుగు వాళ్ళ ఆర్గనైజేషనే మనకి అక్కడ ఉంది, ఇది యుఎస్లో ఉంది. సో దాని హెడ్ శేఖర్ పులి అన్న అని చెప్పి చాలా క్లోజ్, ఈ క్యాంప్కి కూడా వచ్చారు. సో ఆయన వచ్చినప్పుడు నేను ఆ స్లమ్కి తీసుకెళ్తే ఆయన వెనక్కి వెళ్ళి నేను తప్పకుండా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది, కానీ వీళ్ళ కోసం అని చెప్పి నేను ఒక $10,000 ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళల్లో పంచుతాం అంటే నేను ఒకటే అన్నాను, అన్న వాళ్ళు తీసుకోరన్నా, నాకు తెలుసు అంటే లేదు ట్రై చేయన్నారు. నేను చెప్పాను ఇలా మన వాళ్ళకి వచ్చి గ్రూప్ కూర్చోనంటే ఇలా $10,000 ఇస్తానంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 8 లక్షలు, చాలా ఎక్కువ స్లమ్లో. అది ఒక స్లమ్కి ప్రతి సంవత్సరం అలాంటి మనీ రావటం అంటే వాళ్ళు ఒకటే మాట ఎమ్మటే టక్కమని లెక్కలేశారు. ఓకే 8 లక్షలు అంటే మనం, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు దానివల్ల ఎంతమంది ఉపయోగపడుతున్న క్లారిటీ వాళ్ళకు ఉంది. సో అన్న ఇక్కడ మనం ఈ ఏరియాలో ఇన్ని పనులు చేయొచ్చు, మన హిందూ ఇంతమంది బెనిఫిట్ అవుతారు, మాకెందుకన్నా మాకు ఫుడ్ ఉంది కదా చాలా అన్నారు. అంటే అంత నిజాయితీగా పనిచేసేవారు. ఈ రోజున జైసల్మేర్ వస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తారు, రూపాయి తీసుకోరు. అంటే నేను అనేది ఏంటంటే ఏమీ లేకుండా చిన్న ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఒకరికొకరు సహాయం చేసుకొని ఇంత కమిట్మెంట్ ఉంటే, ఇంత గ్లోబల్గా ప్రతి చోట వ్యాపించిన మన తెలుగువారు కానివ్వండి, మన హిందువులు కానివ్వండి, ఎంత పని చేయొచ్చు అనేది ఒక ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు నా వెనకాల వస్తున్నామని ఇందాక మీకు చెప్తా ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ వెనకాల నేను, మా వెనకాల నేను ఇద్దరం కలిసి ఏదో వెళ్తా ఉన్నాం అని చెప్పొచ్చు నేను. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ వాలంటీర్స్. ఇక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడో మెల్బోర్న్లో ఉన్నారు, మన వెబ్సైట్లు, మన సోషల్ మీడియా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలా రకరకాలుగా అందరు కూడా యూత్ అందరు చేతులు వేస్తే నడుస్తున్న ఆర్గనైజేషన్. ఇప్పుడు వీళ్ళందరితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం మొత్తం క్యాంప్ అంతా చూద్దాం. తప్పకుండా. అయితే వీళ్ళ అనుభవాలు ప్రత్యక్షంగా మీరు రోజు వింటూ ఉంటారు కదా. బయట ఇంతకుముందు మనం చెప్పినట్టు సెక్యులర్ వాదులు, కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ బాధలు అనుభవాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఆ పెద్ద మనుషులకి చెంపపెట్టులాగా 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, మీ యొక్క ఏదైతే కండిషన్ మైండ్ అంటారు, మిమ్మల్ని మీ మైండ్ని ఒక విధంగా మీరు కండిషన్ చేసుకొని కొత్తది ఏదొచ్చినా మేము వినము అనే ఒక ధోరణిలో ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మాట్లాడేది నిజం. సో మమ్మల్ని ఆపే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికి లేదు. నేను ఇందాక చెప్పినట్టు మా ఉపనిషత్తులో చాలా క్లియర్గా ఉంది, సత్యమే వజైతే. అదే మన కాన్స్టిట్యూషన్ మీద ఉంది, మన ఎంబ్లం మీద ఉంది. సో మా విజయం అనేది తథ్యం. కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. నేను అన్నట్టు 7 కోట్ల మందిని మనం పోగొట్టుకున్నాము. ఇంకా పోగొట్టుకోకుండా దీనికి ముందు మనందరం కలిసి దీనికి ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేసుకోవాలి. దానికి ఎవరు అడ్డం వచ్చినా కూడా మీరు ఢీ కొడుతున్నారు. కాబట్టి నేను ఇందాక అన్నట్టు మా ఇంట్లో ఒక ఆడపిల్ల మీద మీరు చెయ్యేస్తేనే మహాభారతం రామాయణం సృష్టించాం మేము. సో దాని తర్వాత మా బాధ్యత కాదు అనేది నా ఉద్దేశం. అంటే సమీప భవిష్యత్తులో
ఏ ఒక్క హిందూ మీద కానీ ఒక హిందూ ఆడపిల్లగా వీళ్ళ జీవితాలను కోల్పోకూడదు. మతం అయితే మాత్రం అది అందరూ మనందరి బాధ్యత అవుతుంది. ప్రాథమిక లక్ష్యం అది. తప్పకుండా. మరి ఇంత పెద్ద బృహత్ కార్యాన్ని మీరు భుజస్కంధాల మీద మోస్తూ ఉన్నారు అంటే మీ వెనకాల ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో ఎంతమంది ఉన్నారో కూడా మాకు తెలియదు. ఇందులో మా హిందూ సంస్థలు ఇప్పుడు శివశక్తి, మా వాళ్ళు హిందూ జనశక్తి అందరూ వచ్చాం. మాకు కూడా ఏదైనా భాగస్వామ్యం ఉంటుంది ఇందులో, మేము చేయాల్సిన వర్క్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా మేము కూడా కొంత బాధ్యత తీసుకుని అందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్దాం. తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.